హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం అయితే 4:40 అవుతుందండి. నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాము. సో ఇప్పటి నుంచి హైదరాబాద్లో వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఇంట్లో నేను చేసుకునే పనులు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. నేను ఊరెళ్ళేటప్పుడు గిన్నెలన్నింటినీ తోమేసి ఇలా క్లాత్ కప్పుకుని వెళ్ళాను కదండి. చూసారండి, మా ఇంట్లో ఈ బొద్దింకలు నన్ను అయితే అసలు వదలట్లేదు. అవి కూడా అన్ని చిన్నపిల్లలేనండి, పెద్ద బొద్దింకలు అసలు ఏమీ ఉండవు. చాలా విసిగిచ్చేస్తున్నాయి. ఇంకా మనూనైతే స్కూల్కి పంపించాలి కదా. నేనైతే ఊరు నుంచి వచ్చాక 7 వరకు పడుకున్నామండి మేమంతాని. ఇంకా నేనైతే 7 o'clock లెగిసాను. మనూని 8:30 కల్లా స్కూల్కి పంపించాలి. ఇంట్లో పిండది ఏమీ లేదు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అందుకనేసి ఇంకా మనుకి ఇప్పుడు టిఫిన్ చేసినా బయట నుంచి తెప్పించినా తినే పిల్లయితే కాదు ఫాస్ట్గాని. ఇంకేం చేశానంటే రాగి జావ చిక్కగా కాసేసానండి, దానికి కడుపు నిండా ఉంటుందని అనేసి. ఒక పక్కన రాగి జావ కాస్తూనే మరో పక్కన అయితే మనుకి స్నానానికి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టేశానండి. రాగి జావ కాయడం కంప్లీట్ అయ్యాక మనుకి స్నానం చేయించడానికి వెళ్ళాను. ఈ లోపు మా వారైతే ఇంట్లో ఐరన్ చేసిన బట్టలు ఏమీ లేవనేసి ఒక 2 షర్ట్లు అయితే ఇలాగ స్టీమ్తో ఐరన్ చేసుకుంటున్నారండి. ఇది నేను నా కోసం తెప్పించుకున్నాను. మా వారి బట్టలు ఐరన్ బాక్స్తో బాగానే చేసుకుంటున్నారు, కానీ నావి నేను చేసుకోవడానికి కుదరట్లేదు అనమాట. ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి అగారోలోని సిగ్నిఫై గార్మెంట్ స్టీమర్ అండి. దీనికి సెరామిక్ కోటెడ్ స్టీమ్ హెడ్ ఉందండి, రెడీ టు స్టీమ్ ఇన్ 40 seconds, అండ్ దీనికి 1 year వారంటీ ఉంది. ఈ ప్రోడక్ట్ తో మెయిన్ యూనిట్ తో పాటు 2 ఫ్యాబ్రిక్ బ్రషెస్ వచ్చాయండి. ఫ్యాబ్రిక్ బ్రష్ ఒకటి, లింట్ బ్రష్ ఒకటి అండి. అండ్ ఈ ప్రోడక్ట్ తో పాటు మనకి యూజర్ మాన్యువల్ వచ్చింది. మనం ఏదైనా ప్రోడక్ట్ ని యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ యూజర్ మాన్యువల్ క్లియర్ గా చదివితే మనకి బాగా అర్థమవుతుంది. 2 గ్లౌజెస్ కూడా వచ్చాయండి. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇక్కడ కింద ఉన్నది కదా, ఆ నాబ్ ని క్లిక్ చేస్తే మనకి వాటర్ ట్యాంక్ అయితే బయటికి వస్తుంది. దీంట్లో మనము మినిమం నుంచి మాక్సిమం లెవెల్ వరకు వాటర్ వేయాలి. మాక్సిమం లెవెల్ కన్నా ఓవర్ క్రాస్ గా వాటర్ అయితే వేయకూడదండి. ఇంకోండి మళ్ళీ దీంట్లోకి వాటర్ కూడా ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే వేయాలి. నార్మల్ ట్యాప్ వాటర్ లాంటిది వేయకూడదు. అలా వేస్తే త్వరగా మనకి మిషన్ పాడైపోతుంది. సో ఇలాగా క్లిక్ చేస్తే మనకి పట్టేస్తుంది. మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఆ బ్లూ నాబ్ ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అండి. ఇది వచ్చేసి పవర్ కార్డ్ అండి. దీన్ని మనము ఎలక్ట్రిసిటీని ఉపయోగించి యూజ్ చేసుకోవాలి. దీన్ని అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేద్దామండి. మా హస్బెండ్ షర్ట్ చూసారా, చాలా ముడతలు పడిపోయింది. ఫస్ట్ అయితే మేము ఫ్యాబ్రిక్ బ్రష్ ని దీనికి ఫిక్స్ చేసాము. ఇది ఉంది కదండి, ఇది సెరామిక్ కోటెడ్ స్టీమ్ హెడ్ అండి. మా హస్బెండ్ అయితే గ్లౌజెస్ కూడా వేసుకుంటున్నారు. స్విచ్ ఆన్ చేసుకుని పవర్ బటన్ ఆన్ చేసుకోవాలండి. మనకు ఆన్ చేయగానే ఇలాగ స్టీమ్ అయితే వస్తుంది అనమాట. చాలా వేడిగా ఉందండి, అందుకనేసి గ్లౌజెస్ వేసుకోమని ఇచ్చుంటారు. 40 seconds తర్వాత మనకి హీట్ అనేది వస్తుందండి. ఆ తర్వాత మనకి ఇది బ్లూ కలర్ లో లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బ్లూ లైట్ వెలుగుతుంది కదండి, అది దానికదే స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి. అలాగే మనము మాక్సిమం లెవెల్ వరకు వాటర్ వేసాం కదండి, అది ఎప్పుడైతే మినిమం లెవెల్ కి రీచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ అగారో గార్మెంట్ స్టీమర్ లో మనకి 260 ml వాటర్ ట్యాంక్ అయితే ఉన్నదండి. అండ్ దీన్ని ఉపయోగించి మేమైతే మా హస్బెండ్ షర్ట్ తో పాటు నా డ్రెస్సెస్ ని కూడా చేసుకున్నాను. డ్రెస్సెస్ పైన ఉన్న ముడతలన్నిటిని చాలా త్వరగా రిమూవ్ చేస్తుందండి. మనము ఈ అగారో గార్మెంట్ స్టీమర్ ను ఉపయోగించి సిల్క్, కాటన్, వూల్, ఫైబర్ అన్నిటిని ఇలాగా స్టీమ్ తో ఐరన్ చేసుకోవచ్చు. మన బట్టల పైన ఉన్న ముడతలన్నిటిని చక్కగా రిమూవ్ చేసేసి కొత్తగా అయితే మార్చేస్తుందండి. ఇది మనకి లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది. క్విక్ గా మనము బయటికి వెళ్ళాలన్నప్పుడు మనము డ్రెస్ ని ఇలాగా ముడతలు లేకుండా చేసుకోవచ్చు. చున్నీలు లాంటివి కూడా చేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ బ్రష్ ని రిమూవ్ చేసి లింట్ బ్రష్ అయితే పెట్టానండి. ఈ అగారో గార్మెంట్ స్టీమర్ ను ఉపయోగించి మనము పట్టు చీరలు లాంటివి ఉంటాయి కదండి, అలాగే వర్క్ బ్లౌజెస్ లాంటివి నార్మల్ ఐరన్ బాక్స్ తో చేయలేము. కానీ ఈ గార్మెంట్ స్టీమర్ ను ఉపయోగించి చక్కగా మనము ముడతలన్నిటిని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎప్పుడు ఇలాగా నుంచునున్న పొజిషన్ లోనే ఉపయోగించాలండి. పడుకోబెట్టి ఇస్త్రీ పెట్టలాగా పెట్టి చేసుకోలేము అనమాట. అలా చేస్తే వాటర్ అంతా మనకి ఒలిగిపోతుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. ప్రోడక్ట్ లింక్ ని కామెంట్ లో పించేస్తాను, చూడండి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ లో అవైలబిలిటీగా ఉందండి. మా హస్బెండ్ అయితే మనూని స్కూల్లో దింపొచ్చేసారు. మనూని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు ప్రతి ఫ్రైడే నాకు దేవుడికి దీపారాధన చేసుకుంటాననేసి పువ్వులు అయితే తీసుకుని వస్తారండి. మను వాళ్ళ స్కూల్ దగ్గర ఫ్లవర్స్ అయితే అమ్ముతారనమాట. ఇంకా నేనైతే తలస్నానం చేసేసి స్టవ్ మీద ఏమో బియ్యం కడుగు పెట్టేశానండి. లంచ్ రెడీ అవ్వాలి కదా మళ్ళీని. అన్నం అయితే వార్చేసానండి. అన్నం వార్చేసి ఆ స్టవ్ పైన అయితే నేను ఇది ఎండస్ ఫ్యాన్ నుంచి తీసుకున్న ఈ ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకున్నానండి, స్టెయిన్లెస్ స్టీల్ది. దీంట్లో అయితే నేను ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. మార్నింగ్ అయితే మనుకి రాగి జావ తాగిచ్చేసి పంపించేసానండి. ఇక మాకైతే నేను ఉప్మా చేసుకుంటున్నాను. సో నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు వేసి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవైతే వేసుకున్నానండి.
కరివేపాకు కూడా వేసి అది వేగిన తర్వాత దీంట్లోకి అయితే 1 గ్లాసు బియ్యం రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ అయితే తీసుకున్నాను. తర్వాత మరిగిచ్చిన వేడి నీళ్ళు ఉన్నాయి, ఆ వేడి నీళ్ళు అయితే ఇందులో అయితే మిక్స్ చేసేసాను. కాసేపు అయితే ఈ ఉప్మా మధ్య వరకు అటు ఇటు మిక్స్ చేస్తూ ఉన్నాను. చాలా త్వరగా అయితే రెడీ అయిపోతుందండి ఉప్మా. అండ్ ఇది నాకు చాలా ఇష్టమైన ఉప్మా. ఈ ఉప్మా వేడిగా ఉంటేనే తినగలుగుతామండి. ఈ ఉప్మా వేడిగా ఉన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తామండి, కానీ చల్లారిపోయిన తర్వాత ఒక్క ముద్ద కూడా తినలేను. కానీ పాడైపోతుందని కొంచెం బలవంతంగా తిన్నాను అనుకోండి, ఇంకంతే. నాకు ఆ రోజు తేనుపులు, గొంతుకులో మంట ఇవన్నీ మొదలైపోతాయి అనమాట. ఈ ఉప్మా అంత గ్యాస్ అయితే ఫామ్ అయిపోతుంది నాకు. మరి మీలో ఎవరికైనా ఇలాగ అవుతుంది అన్నది కామెంట్ చేయండి. టైం అయితే 12:20 అవుతుందండి. మనుకి హాఫ్ డే స్కూల్స్ కదా, సో మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. పప్పు అయితే ఆల్రెడీ కుక్కర్ విజిల్స్ వచ్చేసిందండి, ఇంకా నేను తాలింపు వేయాలి. ఇప్పటికీ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా కొంచెము వాటిని షార్ట్స్ కింద ఎడిట్ చేయాల్సింది ఉంది. వాటిని అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసుకుంటే అప్పుడు ఫోన్ క్లియర్ చేసేసి ఇంకోండి లగేజ్ ఉంది కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది, వాటన్నిటిని సర్దుకోవాలి. సర్దుకుంటూ అమ్మ ఏమేమి ఇచ్చింది నాకు అన్నది మీకు అయితే చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే మన స్కూల్ నుంచి తీసుకుని వచ్చేస్తాను. ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు, ఇదేమో ఛార్జింగ్ ఏమో చాలా టైం పట్టేస్తుందండి ఎక్కడానికి. మనం తీసుకొచ్చాక మీతో మాట్లాడతానండి. మనునైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. షాను మను ఇద్దరు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. నేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము లంచ్ కూడా చేసేసాము. ఇప్పుడు టైం అయితే 3 అలా అవుతుందండి. షాను మను ఇద్దరు కింద ఆడుకోవడానికి వెళ్ళారు. నేను ఈసారి అసలు అమ్మని ఏమి చేయొద్దన్నానండి, అయినా కూడా మా అమ్మకి అస్సలు మనసొప్పదండి నన్ను ఖాళీగా పంపడానికి. సో ఒక 1/2 kg పిండితోనే చేస్తానమ్మా, ఎక్కువ కాదు, తక్కువగా చేస్తాననేసి అన్నీ అయితే చేసిచ్చిందండి. సో చాలా రకాలైతే చేసింది అమ్మ. ఏమేమి చేసింది అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. మరి మీ అమ్మలు కూడా అంతేనా, ఓపిక లేకపోయినా ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. చాలామంది వెళ్ళి తినేసి కూర్చోవడమే కాదు మీ అమ్మకి సాయం చేయంటారు. ఇవేమీ నేను సాయం చేయగలిగే పనులేం కాదండి, నాకైతే రావు కదా. అండ్ అమ్మకు కూడా ఇలా మధ్యలో వెళ్ళి అడ్డుగా ఉంటాననేసి ఇంకా వెళ్ళను అనమాట. అమ్మ గ్యాస్ దగ్గర నుంచుని త్వరగా అయితే చేసేసుకుంటారు. అంటే పెద్ద ఎక్కువ కాదు, తక్కువ అని చేసి అవే మళ్ళీ చిన్నమ్మకి అన్నయ్యకి వాళ్ళకి కొంచెం అయితే సెపరేట్ చేసింది అనమాట. ఒక 15-20 అలాగా నాకు ఇచ్చి పంపించింది అండి అమ్మ అయితేని. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్తే కూడా నాకు నిజంగా బద్ధకం వచ్చేస్తుంది, కానీ నేను చేయగలిగినవి చేస్తాను. అంటే జాతరకి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నానో అవన్నీ మీకు చూపిద్దామనేసి ఇంకా సర్దకుండా ఇలా అయితే పెట్టుకున్నానండి. మరి ఏమేమి తీసుకొచ్చాను అనేది ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. చాలానే తెచ్చుకున్నాను, అయితే కొంచెంగా అమ్మ చాలా రకాలైతే నాకు చేసి ఇచ్చింది, చూపిస్తాను రండి. సో ఇంకోండి అమ్మని వద్దమ్మా అన్నా కూడా ఒక 1/2 kg కాడికైనా చేస్తానమ్మా అనేసి అయితే ఇవన్నీ చేసి అయితే ఇచ్చిందండి. ఇదిగోండి గవ్వలు, మనము గోరుమిట్టిలకి ఏదైతే పిండి కలుపుకుంటామో అదే పిండితో మను వాళ్ళు తింటారనేసి చిన్నగా ఇలాగా గవ్వల కింద వేసిందండి. దానికి పాకం కూడా పట్టేసింది. నెక్స్ట్ గోరుమిటీలు, ఇంకా మా వారికి అరిసెలు అంటే చాలా ఇష్టమండి ఇలాగా, అందుకనేసి ఒక 30 అరిసెల వరకు అమ్మ అయితే చేసిందండి మా హస్బెండ్ కోసము. నెక్స్ట్ ఇంకోండి మా మను స్వీట్ తినదు, కానీ ఇలా జంతువులు అవి అయితే చాలా ఇష్టంగా తింటుంది. అన్నంలో ఒక నంజు ఉండాలన్నమాట దానికి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి, వడియాలన్నమాట. గుమ్మడొడియాలు వద్దు అన్నాను, అందుకనేసి అమ్మ పిండొడియాలు అయితే పట్టిందండి. పోకుండలండి, అరిసెలకి పిండి కలుపుతారు కదా, ఆ పిండితోనే కొంచెం పోకుండలు అయితే వేసిందనమాట. నెక్స్ట్ అయితే సున్నుండలు. ఇప్పుడు అమ్మ నాకు పంపించింది కదండి ఇవి, అమ్మ పంపించిన వీటిల్లో కొన్ని తీసి మా చిన్నమ్మకు కూడా పంపిస్తాను నేను. నెక్స్ట్ కారం అండి, ఇది మా చిన్నమ్మ కోసం పంపించిన కారం. నాకు కూడా కారం ఇచ్చింది, అయితే నాకు తక్కువ కారమేనే. ఇది మా చిన్నమ్మ కోసం పంపించిన కారము. ఇంకా నాన్న షాపులోవి షాను మను కోసం అయితే డార్క్ ఫ్యాంట్సీ ఇచ్చిందండి బిస్కెట్స్ అమ్మ. నేను అసలు వద్దన్నాను, ఎందుకంటే ఇవి ఉన్నాయి అనుకోండి మను ఇవి చూసి అన్నం తినడం మానేస్తుంది అనమాట. అందుకని నాకు అసలు వద్దు అన్నా కూడా అమ్మ వినకుండా 2 ప్యాకెట్స్ అయితే పెట్టేసింది. నెక్స్ట్ జీడిపప్పు వచ్చండి, ఇంక ఓపెన్ చేయలేదు. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఓపెన్ చేద్దామనేసి ఇంక ప్యాక్ ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ 3 రకాల పచ్చళ్ళు అయితే ఇచ్చిందండి. ఇదేమో ఇదేం పచ్చడి, ఇది ఉసిరికాయ ఆవకాయ అండి. ఇది వచ్చేసి మొన్న టమాటా పచ్చడి పెట్టాను కదా వీడియో, టమాటా పచ్చడి. ఇది వచ్చేసి అల్లం పచ్చడి. ఈ 3 రకాల పచ్చళ్ళు ఇచ్చింది. మేము పచ్చళ్ళు ఓన్లీ పప్పులో నంచుకోవడానికి మాత్రం ఉపయోగిస్తాము, పెద్దగా ఎక్కువ పచ్చళ్ళు అయితే తినమండి. తర్వాత అయితే ఇంకోండి ఇవి వేరుశనగ గుళ్ళు వచ్చు జగన్ అన్నది.
నెక్స్ట్ ఇంకోటి ఇది జగనన్న అటుకులు, ఇవి జగనన్న చిక్కీలండి. సో మీకు ఈ జగనన్నవి ఎక్కడి నుంచి వస్తాయి అనేసి ఇలాగా చాలా రకరకాలుగా కామెంట్స్ పెడతారు. ఇవి ఒకటి మా వదినకి ఇప్పుడు బాబు కదండి, 5th మంత్, ఇంకా ఇప్పుడు ఆడికి 4th మంత్ కంప్లీట్ అయ్యింది. మా వదినకి ఇస్తారనమాట ఇవి. సో మా వదిన వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కాబట్టి అమ్మ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు తింటారు. నేను వెళ్ళినప్పుడు నాకు ఇస్తుంది అనమాట అమ్మ. సో ఇవన్నమాట ఇవి అక్కడ ఇచ్చినవి. నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నిటిని నేను డబ్బాల్లోకి ప్యాక్ చేసుకోవాలండి. మా చిన్నమ్మకి పట్టుకెళ్ళాల్సింది మా తమ్ముడు వస్తాడు. మా చిన్నమ్మకి ఎన్నైతే ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ సెపరేట్ చేసేసి మిగతావన్నీ నేను డబ్బాల్లో సర్దేసుకోవాలి. ఈరోజు ఇంట్లో చాలా పని ఉందండి, చెయ్యాలి. నాకేమో ఇప్పుడే అన్నం తిన్నాను కదా, ఆయాసం కింద ఉంది. అన్నం అయితే తినేసాను. ఇవన్నీ ఇప్పుడు సర్దేస్తానండి. కొన్ని మా చిన్నమ్మకి సెపరేట్గా ఒక కవర్లోకి తీసేసి మిగతా అన్ని నేను డబ్బాల్లోకి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేయడానికి ముందు అవి నీట్గా ఉన్నాయో లేదో చూసి వాటిని క్లీన్ అయితే చేయాలి. చూస్తాను ఎంతవరకు బ్లాగ్ షూట్ చేయగలుగుతాను అంతవరకు అయితే షూట్ చేస్తానండి. అరిసెలు అయితే కొన్ని చిరిగిపోయినాయండి. నేను ఒక 15 అరిసెల వరకే తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను స్వీట్ అసలు ఏమి తిన్నాండి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన పప్పల్లో నేను చాలా తక్కువగా తింటానండి. ఎప్పుడు తింటానంటే బాగా పని చేసి అలసిపోతాను కదా, ఆ రోజు ఇంకా లంచ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది, లేట్ అయ్యేలాగా ఉంది అనుకున్నప్పుడు నాకు ఈ లోపల బాగా నీరసం వచ్చేసి కాళ్ళు చేతులు వణుగ్గా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయండి. అప్పుడు క్విక్గా నాకు స్వీట్కి తినాలనిపిస్తుంది అనమాట. స్వీట్గా తింటే బాగుండాలనిపిస్తుంది నా మనసుకి. అప్పుడు నేను ఏమన్నా తింటే ఒక సున్నుండ కానీ గోరుమిటి కానీ అలా తింటాను అనమాట. లేకపోతే అసలు నేను అంతకుముందు వరకు నేను అసలు స్వీట్ తినాలన్న కోరిక కూడా రాదండి. ఇక ఈ జంతుకులు ఇవి తింటాను, ఇవి కారమే కాబట్టి. కానీ ఏమవుతుందంటే ఇలాంటి కారమే తిన్నప్పుడు నాకు తేనుపులు వచ్చేస్తున్నాయండి. ఈ తేనుపులను పడలేక నేను జంతుకులు కూడా అవాయిడ్ చేస్తున్నాను. కానీ మా అమ్మ చేసిన పప్పలన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. మేము పప్పలు అని అంటామండి, చాలామంది ఆ వర్డ్ బాగోలేదని అంటారు కానీ మాకు అలాగ అలవాటు. సో ఇంకా ఈ స్నాక్స్ అయితే మాత్రం అమ్మ చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకోటి కారం చిన్నమ్మది, నేను నాదనుకుని ఓపెన్ చేసేసాను. ఇంకా మళ్ళీ ప్యాక్ చేసేస్తున్నాను. ఇక చిన్నమ్మకి పంపించాల్సినవన్నీ నేను చిన్నమ్మకి ఎన్నైతే ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ నేను సెపరేట్గా ప్యాక్ చేసి ఒక కవర్లో అయితే పెట్టేశానండి. ఇక ఈ పట్టు పిండొడియాలు ఒక్కటే పట్టిందండి అమ్మ. ఇంకా ఒకటి చాలు అన్నాను, ఎందుకంటే మా మనుకి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలండి. ఈ జంతుకులు అయిపోయినాయి అంటే దానికి పిండొడియాలు అవి వేపించి పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా అమ్మ వెళ్ళినప్పుడల్లా ఇలాంటి ప్లాస్టిక్ ఇవి బకెట్స్ ఇస్తుందండి. ఈసారి ఏం తెచ్చుకోలేదు కానీ లాస్ట్ టైం పిండొడియాలు ఇందులోనే పెట్టించింది అనమాట. ఇక ఈ బకెట్ని పిండొడియాల కోసం ఉంచేసుకున్నాను. ఇక లాస్ట్ ఇయర్ చేసిన పిండొడియాలు కొన్ని ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చి ఒక కవర్లో వేసేసుకుని వాటన్నిటిని అయితే ఇందులో సర్దుకుంటున్నానండి. ఇవి మొన్న వడియాలు అయిపోయినాయి అని బయట కొన్నాను, అస్సలు బాగాలేదు ఈ బయట కొన్న వడియాలు అనమాట. ఇక లాస్ట్ ఇయర్వి కొన్ని మిగిలినాయి అనమాట. ఈ ఇయర్వి లాస్ట్ ఇయర్వి కలిపి వడియాలన్నింటినీ డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను. జంతికలు క్యాన్లో వేసేసాను. ఇంకా అలా అనమాట. ఈ లోపల ఇంకా సర్దుతున్నాను. ఈ మనుకి షానుకి కొంచెం బనానా మిల్క్ షేక్ లాగా చేసిద్దాము అనేసి, బనానాస్ ఉన్నాయి కదా అని దాంట్లో కొంచెం బూస్ట్ ఏమని అడిగారు. ఆ బూస్ట్ వేసేసి అయితే ఈ అగారో వాళ్ళది పర్సనల్ బ్లెండర్ నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. జ్యూసెస్ కట్లకి చట్నీ కూడా చేసుకోవచ్చు అంట. కానీ నేను ఇది ఓన్లీ పిల్లల కోసం తెప్పించుకున్నాను. వాళ్ళకి సమ్మర్లో జ్యూసెస్ లాంటివి ఏమైనా చేయాలంటే చేద్దాము అనేసి. మను మాత్రం అస్సలు తాగలేదండి. ఇప్పటికీ నేను పిండి వంటలు ఒక్కటి సర్దుకున్నానండి. యాక్చువల్లీ నేను రేపు పొద్దున్న కిచెన్ డీప్ క్లీనింగ్ చేయాలి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇంకోటి కిచెన్ అయితే ఎలా పడితే అలా ఉంది. రేపు పొద్దున్న ఇదంతా డీప్ క్లీనింగ్ చేస్తాను. ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసి నా దగ్గర స్టీల్వి డబ్బాలు ఉన్నాయి, సన్సైడ్ పైన ఉన్నాయి. రేపు మా వారికి సెలవు కదా, రేపు ఆయన తీస్తారు. ఈ ప్లాస్టిక్ కంటైనర్స్లో అవన్నీ స్టీల్ కంటైనర్స్లోకి మార్చేసి ఇవన్నీ క్లీన్ చేసేసి ఇవి మళ్ళీ నరసాపురం వెళ్ళినప్పుడు కానీ చాగలు వెళ్ళినప్పుడు కానీ అత్తయ్య వాళ్ళకైతే తీసుకెళ్ళిపోతాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు గిన్నెలు అయితే లంచ్ అయిన తర్వాత ఇవి తోమేనండి. ఇప్పుడు ఇంకా కొన్ని డబ్బాలు అయితే ఖాళీ అయినవి, వీటిని అయితే క్లీన్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఇప్పటికి పిండి వంటలు మాత్రమే నేను డబ్బాల్లో వేసుకుని అక్కడ పెట్టుకున్నాను ప్రస్తుతానికి. కానీ ఇదిగోండి హాల్ ఎలా పడితే అలా ఉంది. ఈ బట్టలు ఇవన్నీ ఎక్కడక్కడ వాటి ప్లేసుల్లో సర్దాలి. ఈ హాల్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడక్కడ సర్దాలి. బ్యాగ్లు సన్సైడ్ పైన పెట్టాలి. ఇవి ఇంకోటి మా చిన్నమ్మ వాళ్ళకి తీసుకెళ్లాల్సిన వస్తువులు అనమాట. మా తమ్ముడు వస్తాడు. ఇంకా టైం అయితే 5 o'clock అవుతుందండి. షానునేమో క్రికెట్ క్లాస్లో దింపి వచ్చిన తర్వాత మిగతా ఇవన్నీ సర్దుకోవాలి. చాలా ఎలా పడితే అలా ఉంది. ఒక పక్క బ్లాగ్ షూట్ చేస్తూ సర్దామంటే నాకేమో చాలా టైం టేకింగ్ అయిపోతుంది. అందుకనేసి ఇంకా నేను నార్మల్గా సర్దేసుకుంటున్నాను అనమాట ఇవి.
మంటల్లో అయితే ఇంట్లో నిద్రపోయిందండి. షానుని తీసుకుని నేను క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి 6:37 అయిపోతుంది అనమాట. త్వరగా బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. మార్నింగ్ చేసిన పప్పు పాలకూర ఉందండి. ఇంకా దాంట్లోకి ఇంకా వడియాలు ఏమీ వేయించట్లేదు. అమ్మ జంతికలు చేసి ఇచ్చింది కదా, జంతికలను అండ్ టమాటా పచ్చడి వేసుకుని తినేద్దాం అనేసి వడియాలు వేపలేదు. ఇక గిన్నెలు కొన్ని డబ్బాలు వాటిని ఖాళీ చేశానండి. వాటిని అయితే ఇంకా నేను క్లీన్ చేసుకుంటున్నాను. వీడియో అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, లెందీ అయిపోతుంది అనేసి. ఇంకా వీటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు వీడియో ఇంట్లో చేసుకునే పనులు ఇవన్నీ ఉంటాయి కదండి, వీటిని నాకు వీడియో షూట్ చేస్తున్నాను కానీ ఇంత వీడియోకి ఏం మాట్లాడాలి అన్నది అర్థం కావట్లేదు. పోనీ నా దగ్గర కంటెంట్ రాసుకున్న చాలా ఉంది, ఆ కంటెంట్ ఏమైనా మాట్లాడదాము అంటే కంటెంట్ వద్దు బాబోయ్ అని దన్నాలు పెట్టేస్తున్నారు. మరి నాకు ఇంతసేపు ఏం మాట్లాడాలన్నది అర్థం కావట్లేదు. మీరు ఏమైనా ఐడియా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంక ఇదిగోండి ఇవన్నీ అయితే నేను క్విక్గా అయితే సర్దుకుంటున్నాను. ఊరు నుంచి తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి కదా, పెద్ద బట్టలు ఏం పట్టుకెళ్ళలేదు, తీసుకెళ్ళి మాత్రం వెనక్కి తెచ్చేసుకున్నాను. మళ్ళీ పిల్లలు ఎప్పుడు వెళ్తారో టైట్ అయిపోతాయని. సో వాటిని అయితే ఇలాగా సర్దుకుంటున్నాను. మొత్తం అన్ని రూమ్లు సర్దాలండి, ఎందుకంటే అస్సలు బాగోలేదు. ఇవన్నీ నేను మళ్ళీ డీప్ క్లీన్ చేసి బొద్దింకలకి మందైతే పెడదాం అనుకుంటున్నాను. ఒక 4-5 డేస్ ఇవే వ్లాగ్స్ అయితే మీకు వస్తాయి. ఇక ఇవన్నీ సర్దుతూ ఉంటే ఉతకాల్సిన బట్టలన్నింటినీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేయాలి. ఆ బట్టలన్నీ ఉతికేసి ఆరేసేస్తే కొంచెము ఖాళీ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇల్లు అనమాట. సో క్విక్గా అయితే ఇవన్నీ సర్దుకుంటున్నాను. వీడియో అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. మీకు ఇవన్నీ క్షణాల్లో అయిపోయిన పనులలా కనిపిస్తాయి, కానీ చాలా టైం పట్టిందండి ఎక్కడొక్కడ సర్దడానికి. ఇలా సర్దన లేదో మళ్ళీ వచ్చి మన బొమ్మలతో ఆడుకోవడం ఇవన్నీ చేస్తుంది అనమాట. ఇంకా మా వారు వచ్చారు కాబట్టి ఆయన వీడియో తీస్తున్నారు. సో మార్నింగ్ నుంచి పెద్దగా అయితే వీడియో షూట్ చేయలేదు, కానీ ఇక మా ఆయన వచ్చాక వీటినైతే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసామండి. మా వారు నిన్న మేము విజయవాడ వరకు వచ్చాక ఆయన విజయవాడలో అయితే ఎక్కారండి. నేను మీకు నిన్న వ్లాగ్లో చెప్పడం మర్చిపోయాను. ఇక ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇవి నేను ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసేవేమో నేను అందుబాటులో పెట్టుకుంటానండి, నేను తీయగలిగేలాగాని. మ్యాక్సిమం అగారోలో నేను రెగ్యులర్గా యూజ్ చేసేవే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాను అనుకుంటాను కదా, ఎయిర్ ఫ్రైర్ ఇలాంటివి, వాటిని అయితే సన్సెట్ పైన పెట్టుకున్నాను. సో అవి కావాల్సినప్పుడు తీసుకుంటాను. ఇక షాను మనుకి స్నానానికి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టానండి. ఇక బట్టలు అయితే వేస్తున్నాను. ఈ పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు పంపించారు కదండి, ఇక ఉన్నది కదా వేస్ట్ ఎందుకు అనేసి వీటిని అయితే యూజ్ చేసేస్తున్నాను. బాగానే ఉందండి, కానీ చాలామంది మిషన్ పోతుంది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమన్నది నాకు తెలియదు, కానీ ప్రోడక్ట్ అయితే ఇది బాగానే ఉంది. సో ఇంకా నేను అదే యూజ్ చేస్తున్నాను. అమ్మకు కూడా తీసుకెళ్ళాను ఒక ప్యాకెట్, ఒక డబ్బా అనమాట. ఇక అన్నం అయితే వాచ్ చేసి దాంట్లో పెట్టేశానండి, చల్లారకుండా ఉంటుందనేసి. ఇక మనుకి షానుకి స్నానం చేయించాలి. నేనైతే ఇంకా చేపించే పని పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా పని ఉంది. ఇంక వీళ్ళకి స్నానాలు చేపిస్తూ కూర్చున్నానంటే దగ్గర ఒక అరగంట ఎగిరిపోతుంది అనేసి ఇక నేను చేయించాను. మీరే చేసేయండి అమ్మ అంటే సరే అమ్మ అన్నారు. వాళ్ళిద్దరూ స్నానం చేస్తే నీళ్ళన్నీ కిందే పోతాయి, కానీ ఒంటి మీద ఉన్న మురికైతే పోదండి. అలా చేస్తారనమాట. ఇక ఒక బకెట్ వేడి నీళ్ళు, ఒక బకెట్ చన్నీళ్ళు, అలాగా ఎలా అయితే వాళ్ళిద్దరూ స్నానాలు అయితే చేసేసారండి. ఇక నేను మాత్రం జస్ట్ వాళ్ళకి నీళ్లు కాసేసి స్టవ్ మీద నుంచి తోడేసి వాళ్ళకి అయితే ఇచ్చేసాను. వాళ్ళిద్దరూ చేస్తున్నారు. నాకైతే ఇంకా ఈ పని తెమలట్లేదండి. త్వరగా సర్దాను. కొంచెమే మీకు వీడియో షూట్ చేశాను, మిగతాదంతా వీడియో షూట్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి వాట్సాప్లో కంటిన్యూస్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయండి. షాను వాళ్ళకి ఇలాగా యూనిఫామ్ వేసి, 2 జల్ల వేసి, బెల్ట్, ఐడి కార్డు ఇవన్నీ వేసి రెడీ చేసి ఫోటో స్టూడియోలో ఫోటో దిగి దాన్ని జేపీఈ ఫార్మేట్లో వాళ్ళకి పంపించాలంట వాట్సాప్లోని. పొద్దుటి నుంచి అందరి పిల్లలవి ఫొటోస్ పంపి వాట్సాప్ కీమ్ అంటానే ఉందనమాట. ఇక మేమొక్కరమే మిగిలిపోయామంటే మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక దాన్ని రెడీ చేయన్నారు. అందుకనేసి దానికి స్నానం చేయించేసి యూనిఫామ్ వేసి ఐడి కార్డు, బెల్ట్, జెల్ ఇవన్నీ వేసి అయితే దాన్ని స్టూడియో దగ్గరికి అయితే మా వారికి ఇచ్చి పంపిస్తున్నానండి. ఇంకా నాకు ఇంట్లో పని అవ్వలేదు, నేను చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పాను. ఇక మా వారు వెళ్ళిన తర్వాత అయితే మిగతా పనులు చేయాలన్నమాట. అయితే ఫస్ట్ ఒక స్టూడియోకి వెళ్ళారు. ఆ స్టూడియో క్లోజ్లో ఉందంటండి. మళ్ళీ బైక్ వేసుకుని ఇంకో షాట్కి అయితే వెళ్ళారన్నమాట. ఇక నేను ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి ఇవన్నీ అయితే సర్దుకుంటూ వస్తున్నానండి, ఈ బ్యాగ్స్ ఇవన్నీని. పాపము మను స్కూల్కి వెళ్ళింది, కానీ ఈరోజు దానికి హోంవర్క్స్ కూడా చేయించలేదు. నేను అంత పని ఉందండి. మార్నింగ్ నేను 7కి స్టార్ట్ చేశాను పనులు చేయడము. రాత్రి 10 వరకు పనులు చేస్తూనే ఉన్నాను. ఇంకా కొంచెం పని అయితే పెండింగ్లోనే ఉండిపోయింది. ఇక నాకు నైట్ ట్రైన్లో కూడా సరిగ్గా నిద్ర లేదు. అండ్ ట్రైన్ జర్నీ చేసి వచ్చిన తర్వాత ఆ ట్రైన్లో పడుకుంటామో ఏంటోనండి, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట ట్రైన్ జర్నీ చేసిన తర్వాత, నడుము నొప్పి.
సో ఇంకైతే ఇంకోండి గదులన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక పక్కనే క్లీన్ చేసుకుంటున్నాను, మరో పక్క షానుమను తెగ ఆటలాడుతున్నారు. నేను గది తుడుస్తూనే ఉన్నానా, ఓ పక్క మా ఆయన తిరగడము, మరో పక్కేమో షానుమను వాళ్ళు అటు ఇటు తిరగడము ఇలా అయిపోతుంది అనమాట. ఇంక నేనైతే మాత్రం ట్రైపాడ్ పెట్టుకుని ఇది క్లీన్ చేసుకుంటూ వచ్చానండి. ఎంత దుమ్ముందనుకున్నారు, 4 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇవన్నీ సర్దుకుంటూ వచ్చేసరికి ఇల్లు అయితే చాలా దుమ్ము పట్టేసిందండి. ఇంకా నేను దీన్ని మాపింగ్ చేయాలి. అయితే కిచెన్ డీప్ క్లీనింగ్, బెడ్రూమ్స్ ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత అప్పుడు మాప్ పెడదాం అనేసి ఆగాము. అయితే మాది మాప్ ఒకటి పోయిందండి. ఇప్పుడు మేము అగారో మాపింగ్ యూజ్ చేస్తున్నాం, కానీ అదేంటంటే ఎవ్రీడే డస్టింగ్కి బాగా ఉపయోగపడుతుందండి మాపింగ్కి. కానీ ఇలాగ వారం రోజులు 10 రోజులు అయిపోయిన దానికి అది మనకి అంతగా ఉపయోగపడట్లేదు, ఎందుకంటే వాటర్ త్వరగా అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ నార్మల్ దాంతో పెట్టి తర్వాత అయితే అగారోది యూజ్ చేస్తున్నాను. అవుతుందండి. ఇప్పటికి ఇల్లు అయితే శుభ్రం అయ్యింది. ఇంకా మాదైతే డిన్నర్ కూడా కంప్లీట్ కాలేదు. ఇల్లు శుభ్రం చేసి నేను జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసిన తర్వాత మిగతా పని కంటిన్యూ చేస్తాను. అంటే గిన్నెలు తోముకోవాలి, ఈ గ్యాస్ స్టవ్ని, ఈ ప్లాట్ఫామ్ని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆ పని ఉంది. ఫస్ట్ అయితే ఆకలేసేస్తుందండి. దట్టు అమ్మ అయితే పచ్చళ్ళు ఇచ్చింది కదా, కొత్త పచ్చళ్ళు అవి వేసుకుని అయితే అన్నం తినాలనిపిస్తుంది. సో అన్నం తిన్నాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇల్లు అయితే చూసారు ఇప్పుడు నీట్గా ఉందండి. కాకపోతే ఇంక నేను ఇది ఫ్లోర్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. ఇంకా షాను మనం అయితే డైరీలు రాసుకుంటున్నారు. 10:30 అయ్యిందండి. గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. ఇంకా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి, కానీ నాకు నిద్ర వస్తుంది. ఇంక ఈరోజు పడుకుని పోతాను. రేపు ఎలాగో మా హస్బెండ్కి ఆఫీస్ అవే కదా. ఇంక కిచెన్ డీప్ క్లీనింగ్ అనుకుంటున్నాను రేపు. సో ఇంకా రేపు క్లీన్ చేద్దాం అనేసి ఇంక ఇప్పుడైతే క్లీన్ చేయట్లేదండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్.